కామారెడ్డి జిల్లాలో కార్లు కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులకు అమ్ముతున్న గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇయాజ్ అనే వ్యక్తి తన 6 అనుచరులతో కార్లను కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులకు విక్రయిస్తుంటే పట్టుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. గత జూలై నెలలో కామారెడ్డికి చెందిన ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తి ఫేస్బుక్లో చూసి వీరి నుంచి ఒక కారును కొనుగోలు చేశారు. కారు కొన్న మరుసటి రోజే కొంతమంది వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేసి కారు తీసుకెళ్లారు. బాధితుడి మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి 6 వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి నుంచి 3 కార్లు, 15 ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్లు, ఫోర్జరీ చేసిన ఆర్సీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం 7 ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్ లో సెల్ఫ్ డ్రైవింగ్ లో కార్లు అద్దెకి తీసుకుంటారు. తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేస్తారు. ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసి మళ్ళీ రిటర్న్ చేయడం. సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ స్టైల్ అండి. సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక డూప్లికేట్ కీ కూడా తయారు చేస్తారు. ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పార్క్ చేసింది అనుకోండి, డైరెక్ట్ గా బండి ఎత్తుకు వచ్చేస్తాం. ఒకవేళ ఓనర్ అక్కడ ఉంటే ఓనర్ తో గొడవ పడ్డము, లేకపోతే ఓనర్ని బెదిరించడము, ఇటువంటి చేసేసి ఆ బండిని తీసుకొని రావడం జరుగుతుంది. ఇదంతా కూడా వాళ్ళు ఒక 1-2 days లోనే ఫినిష్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇటువంటి ఒక గ్యాంగ్ ని నిన్నటి రోజున బీరంగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో, హైదరాబాద్ శరిలింగంపల్లి లిమిట్స్ లో ఓయో హోటల్లో పట్టుకోవడం జరిగింది.